ఒక అర్ధరాత్రి ప్రభుత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రభుత్వంలో భాగస్వామి అయిన కేబినెట్ మంత్రి ఇంటి మీదకి పోతారా అండి దండయాత్ర చేయడానికి? పోయినరా లేదా? అక్కడ జరిగిన అంశాలను మనం రాత్రంతా గుడ్లప్పగించి చూసినామా? నివ్వెరపోయి చూసింది తెలంగాణ సమాజం. ఏంది కర్మ అని చెప్పి మీ ప్రభుత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు మీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి వారింటి మీదకి అరెస్ట్ చేయడానికి పోయినరు. దొంగల్ని కాపాడుతున్నారు. అక్కడ అంతకంటే ముందు సెటిల్మెంట్ ఎక్కడ జరిగింది? రోహిన్ రెడ్డి గారి ఇంట్లో జరిగింది. రోహిన్ రెడ్డి గారు అంతకంటే ముందు ఎక్కడి నుంచి వచ్చిండు? ముఖ్యమంత్రి ఆవాసం నుంచి వచ్చిండు. తుపాకులు కరతలకు గురిపెట్టి 100 కోట్ల రూపాయల సెటిల్మెంట్ చేసే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దిగజారింది అని అంటే ప్రజలు ఎవరికి ఈ ప్రభుత్వం ఎవరికి జవాబుదారీగా ఉంది? ఎవరికి జవాబుదారీగా ఉంది ఈ ప్రభుత్వము? మీరు వావి వరుసలు మర్చిపోయినరు, సిస్టమ్ మర్చిపోయినరు, అన్ని మర్చిపోయి దోపిడీకి తెగబడ్డరు. మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అనే ఉద్దేశంతో మీరు తెగబడ్డరు. తెలంగాణని 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో దానికి రెట్టింపుగా మీరు దిగజారి ఈ పనులు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. అంటే మంత్రులకి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి పొసగక వారి మధ్యలో అధికారులు బలైపోవాలనా? బీఆర్ఎస్ తీసుకునే దుస్థితికి మీరు నెడతారా? అంటే మీరు చేసే అక్రమాలకన్నింటికి వంత వాడకపోతే అధికారులను బలి చేస్తారా? గింత దారుణం ఏడా ఉందండి? మీకు పాలన పైన దృష్టి ఏడా ఉంది? పాలన గురించి ఆలోచన చేస్తున్నారా? ఎక్కడ ఆలోచన చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు అన్ని రకాలుగా ఈ రోజు మీరు చేస్తున్న ఈ దుష్టాంతాలు ఎంత దిగజారిపోయినాయంటే, అరే కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుందండి. మర్డర్ చేసిర్రు నిజామాబాద్ లో. నిన్నటికి నిన్న డీసీపీ స్థాయి వ్యక్తి మీద కత్తులతో దాడి చేయడానికి చూసిర్రు ఎంఐఎం పార్టీ గుండాలు. ఎందుకు ఈ బరి తెగిస్తున్నారు? మీకు ఎంఐఎం పార్టీకి లోపాయికారి ఒప్పందం కాదు, బహిరంగ ఒప్పందం జూబ్లీస్ ఎన్నికల్లో జరిగింది కాబట్టి వారు రెచ్చిపోతున్నారు. మాకు ఇంకేమి అధికారం అండగా ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో మీరు ఒప్పందాలు చేసుకొని ఈ దారుణాలు దౌర్జన్యాలు చేస్తా ఉంటే మీది ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాకంట అరే పోలీసుల పైన దాడులు చేస్తా ఉంటే మనం ఏమి నిమ్మకు మీరు ఎత్తినట్టు దాని మీద సమీక్ష లేదు. ఎట్లానండి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటారు?